సంవత్సరం క్రితం గత అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడి చేస్తుంది. సంవత్సర కాలంగా బీభత్సంగా యుద్ధం జరుగుతోంది. ఓ పక్క హమాస్, ఇజ్రాయెల్ ఇవన్నీ పక్కన పెడితే హెజ్బుల్లా, ఇరాన్ అన్నీ కూడా ఈ యుద్ధ రంగంలోకి వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్లో విపరీతంగా పోరాడుతున్నాయి. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన రాకెట్స్తో దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఆ దాడి టీవీలో చూస్తుంటే ఇజ్రాయెల్ పైన ఎలా ఇరాన్ రాకెట్స్ వచ్చి పడుతున్నాయనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించిందనమాట. మనందరికి తెలుసు ఇజ్రాయెల్కి స్ట్రాంగ్గా అమెరికా సపోర్ట్ ఉంది. వచ్చే నెల అమెరికాలో ఎన్నికలు వస్తున్నాయి. అమెరికా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కి థాడ్ ఇవ్వాలని చెప్పి. థాడ్ అనేది అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అన్నమాట. ఈ థాడ్తో పాటు 100 మంది యుఎస్ ట్రూప్స్ కూడా పంపిస్తున్నారు. థాడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మిసైల్ని ఫైనల్ స్టేజ్లో, టెర్మినల్ స్టేజ్లో ఇంటర్సెప్ట్ చేస్తానమాట. ఇంకొకటి థాడ్ అనేది ఎటువంటి ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్ వాడదు. అది కేవలం కైనెటిక్ ఎనర్జీ వాడిద్దనమాట. అంటే మన దగ్గరకు వచ్చే ఇన్కమింగ్ మిసైల్స్ను ఒక ఫోర్స్ ద్వారా ఆపిద్ది. కెనెటిక్ ఎనర్జీ ఫోర్స్ ద్వారా థాడ్ మిసైల్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసి ఆపేస్తుందనమాట. ఈ థాడ్ మిసైల్ సిస్టంలో 4 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంటర్సెప్టర్, లాంచ్ వెహికల్, రాడార్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్. ఈ 4 మేజర్ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ థాడ్ మిసైల్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే కేవలం అమెరికన్ పర్సనల్ ఎవరైతే ట్రైన్ ఉంటారో వాళ్ళే ఆపరేట్ చేయగలరు. అంటే అమెరికాకి దాదాపు 7 థాడ్ బ్యాటరీస్ ఉన్నాయి. వీటిని ఆపరేట్ చేసే శక్తి, ఆ బ్యాటరీని లోడ్ చేసే శక్తి అమెరికన్ పర్సనల్కి మాత్రమే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్పై చేసిన దాడికి సంబంధించి మనం గమనిస్తే ఇజ్రాయెల్కి డిఫెన్స్ చాలా అవసరం. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో అమెరికాని ఆర్మ్స్, ఎమ్యునిషన్స్ కోరుకుంటుందన్నమాట. మనం చూస్తే కనుక గత సంవత్సర కాలం నుంచి హెజ్బుల్లా ఎలా ఇజ్రాయెల్తో యుద్ధం తెచ్చుకుంది, అదేవిధంగా ఇరాన్ హమాస్కి, హెజ్బుల్లాకి, హౌతీ రెబెల్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసిందో ఇజ్రాయెల్ హెజ్బుల్లా లీడర్స్ని, ఇరాన్ సంబంధించిన కొంతమంది లీడర్స్ని ఇజ్రాయెల్ అసాసినేట్ చేసిందో అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగింది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడమే కాదు, ప్రత్యక్షంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన రాకెట్లు వదిలిందనమాట. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది థాడ్ డిఫెన్స్ ఇచ్చి మరి. దీంతో పాటు కొంతమంది ఆ థాడ్ డిఫెన్స్లో ట్రైనింగ్ అయిన వాళ్ళని ఇచ్చి మరి పంపిస్తుందన్నమాట అమెరికా. థాడ్ అనేది వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. థాడ్ అనేది షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను కట్టడి చేయగలదన్నమాట. ఇది ఇన్సైడ్, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ వర్క్ చేస్తుంది. థాడ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా టార్గెట్స్ను ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లో టార్గెట్స్ను ఇంటర్సెప్ట్ చేయగలదు. ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ పైకి రాకెట్స్ వస్తాయో వాటిని ఇన్సైడ్ అట్మాస్ఫియర్, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఇంటర్సెప్ట్ చేయగలదు ఈ థాడ్ సిస్టమ్ అనమాట. ఈ థాడ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ని కంటిన్యూస్గా అమెరికా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది. దాని యొక్క కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఈ థాడ్ని అమెరికా ఇజ్రాయెల్కి ఇవ్వడానికి కారణం ఇరాన్ నుంచి వచ్చే రాకెట్స్ అండ్ ఇరాన్ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే ప్రాక్సీస్ నుంచి, అంటే హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే థ్రెట్ని కూడా తగ్గించుకోవడానికి అనమాట. ముఖ్యంగా ఇరాన్ రీసెంట్గా ఒక మాట చెప్పింది, నేను నీపైన దాడి చేశాను, నువ్వు చేసిన తప్పుడు పనులకి ఇప్పుడు నువ్వు నాపైన ప్రతిదాడి చేస్తే, నా తెహ్రాన్లోని నా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, ఇరాన్లోని న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ను అటాక్ చేస్తే నీకు గట్టిగా బుద్ధి చెప్తానని చెప్పిందనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్ ఇప్పుడు ప్రతిదాడి చాలా గట్టిగా చేసే ప్రమాదం ఉంది. దానికోసం ఈ థాడ్ ఉపయోగపడుద్ది. మనందరికి తెలుసు గత సంవత్సరం ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేసి దాదాపు 45,000 మంది చనిపోయారు ఈ దాడిలో, ఇజ్రాయెల్ చేసిన దాడిలో. ఆ తర్వాత ఆల్మోస్ట్ గాజా స్ట్రిప్లో ఉన్న వాళ్ళందరూ డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళందరూ ఆవాసాలు కోల్పోయారు. అదేవిధంగా హెజ్బుల్లాకి బుద్ధి చెప్పే క్రమంలో ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేసింది. లెబనాన్ దగ్గర, ముఖ్యంగా సౌత్ లెబనాన్, లెబనాన్ దక్షిణాన ఉన్న ప్రాంతాల్లో దాదాపు 2,500 మంది చనిపోయారు. 10,000 మంది ఇంజూర్ అయ్యారు అనమాట.